నమస్తే. వెల్కమ్ టు 'ఋషి రిపోర్ట్స్'. బంగ్లాదేశ్‌లో ఇవాళ జరుగుతోన్న పరిస్థితి దాదాపు న్యూస్ ఛానల్స్ లేకపోతే డిజిటల్ సోషల్ మీడియా ద్వారా మీరందరూ తెలుసుకునే ఉంటారు. అయితే బంగ్లాదేశ్‌లో జరుగుతోన్న అల్లర్లకు భారతదేశానికి లింక్ ఏంటి? అంటే బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు భారతదేశంపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయా? చూపించవా? అది మాట్లాడుకుందాం ఇవాళ. ఒకసారి క్లుప్తంగా అసలు బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది? బంగ్లా ప్రధాని షేక్ హసీనా వారి తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఎవరైతే బంగ్లాదేశ్ వ్యవస్థాపకులు అంటే ఫౌండర్ అప్పుడు ప్రధానంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి బంగ్లా ప్రాంతం విడిపోయినప్పుడు మొట్టమొదటి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్‌ని కీలక అభివృద్ధిలో ఆయన ప్రధానమైన భాగస్వామ్యం పోషించారు. ఆ తర్వాత జరిగిన కొన్ని అల్లర్లు లేకపోతే కొంత హింసాకాండలో సైన్యం 1975లో వారితో పాటు మొత్తం కుటుంబంలో అందరినీ కూడా చంపేశారు. అయితే ఈ షేక్ హసీనా అలాగే వాళ్ళ సోదరి రెహానా విదేశాల్లో ఉండడంతో తప్పించుకున్నారు. ఆ తర్వాత భారతదేశం ఆశ్రయం ఇచ్చింది. భారతదేశం ఆశ్రయం ఇచ్చిన తర్వాత 1996లో ఆవిడ మొట్టమొదటిసారి ప్రధాని అయ్యారు. ఆ మధ్యలో చాలా ప్రయాణం చేశారు. రాజకీయంగా అంటే సైన్యాన్ని ఎదుర్కోవడము, నిర్బంధంలో ఉండడం, ప్రధానిగా అయ్యారు. అలాగా అప్రతిహతంగా దేశంలో ప్రపంచంలో ఎవరు కాలేదు. 5 సార్లు ఆవిడ ప్రధానిగా చేశారు. 2009 దాకా కూడా చేశారు. మళ్ళీ తిరిగి ప్రధాని అయ్యారు. మధ్యలో 2001 నుంచి 2006లో ఒకళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారి గురించి చెప్తాను. బహుశా తను తిరిగి మళ్ళీ ఒకవేళ అధ్యక్ష పగ్గాలు చేపడితే భారత్‌కి ఎటువంటి ప్రమాదం ఉంటుంది, లేకపోతే ఎటువంటి ఇబ్బంది ఉంటుందనేది. అయితే ఎందుకని అసలు అల్లర్లకు కారణం ఏంటి? రిజర్వేషన్‌లపై నిరసన జ్వాలలు. ఈ రిజర్వేషన్‌లు ఏంటంటే 1971లో ఈ రిజర్వేషన్‌లకు సంబంధించి ఎవరైతే బంగ్లా స్వాతంత్రం కోసం ఆ విమోచన పోరాటం చేశారో, అందులో చనిపోయారో వాళ్ళ కుటుంబీకులకు బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో, సివిల్ ఉద్యోగాలన్నిట్లో 30% రిజర్వేషన్‌లకు సంబంధించి ఒక చట్టం ఉంది. వాళ్ళ చట్టాన్ని సవరించడం గురించి ఒక ఆలోచన, ఆ 30% ఏం చేయాలి అనే దానిపైన కోర్టులకెళ్ళడం. కోర్టు 5% దాన్ని తగ్గించాలి అని చెప్పి ఒక తీర్పిచ్చింది. అయితే ఆ శాతం కూడా పూర్తిగా తీసేయాలి. అసలు రిజర్వేషన్‌లు వాళ్ళకి ఉండకూడదు. ప్రతిభ ఆధారంగానే ఉండాలని నిరసనలు మొదలయ్యాయి. అంటే నెమ్మదిగా మొదలైన నిరసనలు అట్టుడికి ఇవాళ పరిస్థితి ఏంటంటే బంగ్లాదేశ్ ప్రధాని హసీనా రాజీనామా చేసి, ఇల్లు విడిచి, దేశం విడిచి పారిపోయి భారతదేశంలో ఆశ్రయం పొంది ప్రస్తుతం అక్కడి నుంచి యూకే అనుమతి రాగానే భారతదేశం రక్షణతో యూకేకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒక సీన్ గుర్తొస్తుందా? గత 2, 3 ఏళ్లలో 2021, 22 ప్రాంతంలో శ్రీలంకలో సరిగ్గా ఇదే రకమైన వ్యవహారం జరిగింది. అప్పుడు అధ్యక్షుడు రాజపక్సే ఇంటిని ముట్టడించడము, తగలబెట్టడాలు, స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడం, చేతికందిని పట్టుకుపోవడం. సేమ్ ఇవాళ బంగ్లాదేశ్ ప్రధాని ఇంటి వద్ద కూడా అవే విజువల్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. అయితే భారతదేశం, బంగ్లాదేశ్ మొదటి నుంచి కూడా చాలా మంచి మిత్రులుగా ఉన్నాం. ద్వైపాక్షిక సంబంధాలున్నాయి. మనం వాళ్ళకి అప్పులిచ్చాము. అలాగే ట్రేడ్ బ్రహ్మాండంగా జరుగుతోంది. బంగ్లాదేశ్ అతిపెద్ద టెక్స్‌టైల్ పరిశ్రమ ప్రపంచంలో. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్. ఇవాళ మనం చూసే అనేక బ్రాండ్‌లు ఢాకాలోనే తయారవుతాయి బంగ్లా రాజధాని. సో, ప్రస్తుతానికి దేశం విడిచి అక్కడి నుంచి రావడానికి గగనతలంలో మనం రక్షణ ఇచ్చాము. ప్రస్తుతానికి యూపీలో గజియాబాద్‌లో హిండన్ విమానాశ్రయంలో ఉన్నారు. అజిత్ దోవల్ కలిసారు. ఇక యూకే వెళ్ళిపోతారావిడ. యూకేలో ఉంటారు. అక్కడే ఆశ్రయం పొందడానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. గతంలో కూడా ఒకసారి వారు ఆహ్, భారతదేశంలో ఉండడానికి, ఢిల్లీలో ఉండడానికి ఇందిరాగాంధీ ఆశ్రయం ఇచ్చారు. వారి భర్త కూడా ఇక్కడే ఉద్యోగం చేసి ఇవన్నీ జరిగాయి. సో, ఇప్పుడు హసీనా గురించి పెద్ద ఇంట్రెస్ట్ ఉందా లేదా అంటే హసీనా ప్రయాణం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో తిరుగుబాటుదారుల విధ్వంసం నుంచి ఫ్యామిలీని కోల్పోయి తిరిగి మళ్ళీ అక్కడే ప్రధాని పదవిలోకొచ్చి అప్రతిహతంగా 5 సార్లు ప్రధానయ్యి, విపరీతమైన రాజ్యాకాంక్ష, విపక్షాలను అణిచివేయాలనే ధోరణి, అవినీతి, నిరుద్యోగము ఇవన్నీ పెరిగిపోవడంతో అది ఇవాళ ఇంత హింసకి దారితీస్తుంది. అలాగే బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి కూడా రాను రాను దిగజారుతూ ఉండడం ఇవన్నీ కూడా ఈ నిరసన జ్వాలలకు ఒక కారణమైంది. ఈ రోజున ఈ పరిస్థితొచ్చింది. అయితే బంగ్లాదేశ్‌లో అటువంటి పరిస్థితి ఉంటే మనకేంటంటే ఫార్చునేట్‌లీ మన బోర్డర్ షేర్ అవుతోంది. 40,000 కిలోమీటర్ల వరకు బంగ్లాదేశ్, భారత్ సంబంధించి బోర్డర్ షేర్ అవుతోంది. అది కొంచెం సెన్సిటివ్‌గా ఉంటుంది. అయితే బీఎస్ఎఫ్ ఇప్పటికే చాలా అలర్ట్ అయిపోయింది. అక్కడ భద్రతా బలగాలు మోహరించడము, అక్కడి నుంచి వస్తున్న లారీలు వీటికి అంతా పూర్తి స్థాయిలో చెకింగ్ అంతా ఉంది. కానీ ఎవరైనా చొరబాటుదారులు ఎప్పుడైనా అంటే ఒక ట్రాన్స్‌లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. అక్కడ రోడ్ల మీద ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇవంతా కూడా వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు.
సో, ఆ హడావుడిలో, ఆవేశంలో బోర్డర్ దాటి ఇండియాలోకి కూడా రావచ్చు. ఎందుకంటే మేఘాలయలో చాలా సివియర్‌గా కర్ఫ్యూ పెట్టారు. ఎందుకంటే ఇవన్నీ బోర్డర్ పంచుకుంటున్న స్టేట్స్ అనమాట. సో, ఇది రక్షణకు సంబంధించి ఒక వ్యవహారం అయితే, దాదాపు $14 బిలియన్ సంబంధించి మనిద్దరికి ద్వైపాక్షిక బంగ్లాదేశ్, భారత్ ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ గూడా ఉన్నాయి. సరిహద్దు భద్రతతో పాటు అదొక ఛాలెంజు. అలాగే $8 బిలియన్ పైగా మనం భారతదేశం బంగ్లాదేశ్‌కి అప్పులిచ్చింది. అయితే అగ్రరాజ్యం ఇప్పటికే అంటోందేంటంటే, సరే ప్రస్తుతానికి సైన్యం తమ అధీనంలోకి తీసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు సైన్యం అధీనంలో ఉంటుంది. పరిస్థితి అంతా సద్దుమణగడానికి ప్రయత్నం చేస్తున్నారు. అగ్రరాజ్యం తమ సపోర్టు, సహాయం ఉంటుందని కూడా చెప్తోంది. భారతదేశం కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ కొత్తగా వచ్చే ప్రభుత్వం మీద కొంత అనుమానాలు. అంటే కొత్తగా ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది? ప్రస్తుతానికి గవర్నమెంట్‌లో ఉంది అవామీ లీగ్ అంటే షేక్ హసీనా పార్టీ. ఇప్పుడు ఆ ప్రభుత్వం పడిపోయింది కాబట్టి ఖలీదా జియా ఈవిడ బీఎన్‌పీ ఆ ప్రధానమైన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ బీఎన్‌పీ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. ఒకవేళ ఈవిడ గనక ప్రధాని అయితే ఆమె భారత్ వ్యతిరేకి. గతంలో 2001-2006 వరకు ప్రధానిగా ఉన్నారు. తర్వాత షేక్ హసీనా ప్రధాని అయ్యాక ఆవిడని అవినీతి కేసుల మీద వీటి మీద జైల్లో పెట్టారు. తిరిగి మళ్ళీ ఈవిడ ప్రధాని అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఉంటే ఆవిడ పాకిస్తాన్ మద్దతుదారు, చైనాకి మద్దతుదారు. సో, ఆ మేర భారత్ కొంచెం ఆహ్, రక్షణ పరంగా ఇబ్బందులేమన్నా ఉంటాయి. ఎందుకంటే సరిహద్దు షేర్ చేసుకున్న దేశాలు కాబట్టి వాళ్ళక్కడ మన శత్రు సైన్యాలకి ఒక ఆహ్, అక్కడి నుంచి దాడి చేయడానికి ఒక షెల్టర్ ఇవ్వచ్చు. లేకపోతే రకరకాల సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. సో, అదొకటి. మనకు పక్కనున్న శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాను. పాకిస్తాన్ పరిస్థితి మనకు తెలుసు. డైరెక్ట్ మనం అంటే వాళ్ళకి కూడా శత్రువులు. బంగ్లాదేశ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ బంగ్లాదేశ్‌లో పరిస్థితి బాలేదు. రేపు భారత వ్యతిరేక శక్తులు అధికారంలోకి వస్తే ఇబ్బంది. శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి కొంత సంక్షోభం ఉంది. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ భారత్, శ్రీలంక సంబంధాలు బానే ఉన్నాయి. సో, చూద్దాం ఏ రకంగా ఉంటుందో. ప్రధాని షేక్ హసీనా అయితే 5 సార్లు ప్రధాని అయ్యాక తర్వాత నియంతగా మారిపోయారని, లేకపోతే దేశాన్ని ఆర్థిక పరంగా మెరుగుపరచలేకపోయారని, గతంలో దారుణంగా ఉన్న పరిస్థితులను పైకి తీసుకొచ్చారు. కానీ దాన్ని సస్టైన్ చేయలేకపోయారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ రిజర్వేషన్‌ల వ్యతిరేక ఆందోళనలు అసలు వాటిని కదపకుండా ఉంటే మరోలా ఉండేది. దాన్ని కదపడంతో ఇవాళ మొత్తం తీసేయాలని, నిరసన జ్వాలలు పెల్లుబుకపడం, పూర్తిగా రద్దు చేయాలని, దాని మీద జరుగుతున్న ఆందోళనలు, వాళ్ళు ఆందోళన చేస్తున్న వాళ్ళు హింసకి తావులేదు. నిరసన తెలియజేయొచ్చు కానీ, బట్ ఇవాళ వాళ్ళు హింసా మార్గంలోకి దిగిపోయారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ముఖ్యంగా హిందూ ఆలయాల మీద దాడులు చేస్తున్నారు. హిందువుల మీద దాడులు చేస్తున్నారు. అదొక పెద్ద నిజంగానే ఒక వైపరీత్యం. హిందువులు అక్కడ వాళ్ళేదో ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళు, దీనికి సంబంధం ఏంటి? కానీ వాళ్ళు రక్షణ మీద కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తెలుగు వాళ్ళు అక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళని జాగ్రత్తగా ఎట్లా తీసుకురావాలి ఇక్కడికనే దాని మీద కూడా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే తర్వాత బాధపడే ఉపయోగం లేదు. ఆ ఆవేశంలో ఎవరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఇప్పటికే చాలామంది ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. సరే, అంతర్గతంగా వాళ్ళు అల్లర్లు చేసుకొని కొట్టుకున్నారా, చచ్చారా పక్కన పెడితే, తెలుగు ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. అలాగే భారతదేశంలో ఉన్న ప్రజల మీద అక్కడ దాడులు జరుగుతుంటే వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టాలి భారత ప్రభుత్వం. సో, ఇది ఇవాళ ఋషి రిపోర్ట్స్‌లో అంశం. రేపు మరోసారి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.